జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ. మీరు ఎవరితో వచ్చారు? వాళ్ళు రాలేదా అంటే రాలేదు. అల్లుడు గారు మాకు అమ్మాయి వచ్చింది. అమ్మాయి కూడా హోమ్ మేడ్ డాక్టర్. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇక్కడ రండి, కుర్చీలో స్ట్రెయిన్ అయింది కాలు. ఇక్కడ కుర్చీలో కూర్చోవచ్చు. అవర్ లాస్ట్ ప్రిఫరెన్స్ ఇది అల్లోపతి. లాస్ట్ గతి లేకపోతే ఇంగ్లీష్ డాక్టర్ల దగ్గరికి పోవాలి. అంతకంటే ముందు వచ్చి ఆయుర్వేదం, న్యాచురోపతి, మీ హోమియోపతిని మేము థర్డ్ ప్రిఫరెన్స్లో పెడతాం. ఫస్ట్ ఈజ్ ఆయుర్వేద, దెన్ యోగా, దెన్ న్యాచురోపతి, దెన్ homeopathy. The homeopathy is from Germany. కూర్చోండి. ఎందుకు చెప్పాలి ఆలోచిస్తున్నారా? దిస్ ఈజ్ ఆల్సో డాక్టర్స్ ఫ్యామిలీ. Our son-in-law is orthopedician. Our daughter is gynecologist in Kadapa. సో ఈరోజు మనం మామూలుగా నేను నిన్న ఒక జగదీష్ నగర్లో సంబంధ జ్ఞానం గురించి క్లాస్ ఇచ్చాను. సంబంధ జ్ఞానం మీరు ఇంట్రడ్యూస్ చేశారు కదా. నా కూతురు, వాళ్ళిద్దరు ఎవరు? మనవాడు. ఆయన కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అనంతపూర్ ఎనాటమీ, అలోపతి. ఐఎమ్ ఆల్సో బై ది వే మెడికల్ గ్రాడ్యుయేట్. I did my MBBS from Venkateswara Medical College. I am a urologist. We had a nice anatomy professor, Dr. Srinivas Rao, and he must have retired now. He is a gold medalist. Dr. Ram Mohan in Anantapur, very practicing. Correct. He is my classmate. When you go back, you call him. I have met Dr. Srinivas Hare Krishna. Because in alumni meet, now and then we meet in Tirupati. I am 74-79 batch. So for today, till 8:15, little Bhagavatam class will be there, Bhagavad Gita class. So everybody, తెలుగు కదా, ఇక్కడ ఈ భూమి మీద పుట్టిన వాళ్ళందరూ కూడా వాళ్ళు సంబంధ జ్ఞానం లేకుండా అప్పుడప్పుడు యామ్నీసియా అనే రోగం ఉంటుంది, లేదా స్క్రైజోఫ్రీనియా అనే రోగం ఉంటుంది, లేదా మెంటల్ రిటార్డేషన్. దీస్ ఆర్ ఆల్ సైకిక్ డిసీజెస్, మెంటల్ డిసీజెస్. ఈ రోగాల్లో అప్పుడప్పుడు వాళ్ళు వాళ్ళ రక్త సంబంధికులను కూడా వాళ్ళు గుర్తుపట్టలేకపోవచ్చు. ఉంటారు యామ్నీజియా అంటే మర్చిపోతారు. మోడీ గారు 2014లో గట్టిగా గెలిచినప్పుడు, అలాగే వాజ్పేయి గారు ఆయన వయసులో ఉన్నప్పుడు, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గట్టిగా బీజేపీ పార్టీని ముందుకు తీసుకెళ్ళాడు.
తర్వాత ఆయన అయిపోయింది, రిటైర్డ్, ముసలితనం. మళ్ళీ బీజేపీ గట్టిగా పవర్లోకి వచ్చినప్పుడు వాళ్ళు మురళీ మనోహర్ జోషి లేదా ఆయనవాడు బాలకృష్ణ, లాలకృష్ణ అద్వాని వీళ్ళందరినీ కూడా. కానీ వాజ్పేయి గారిని ఆ ప్రమాణ స్వీకార ఉత్సవానికి పిలవలేదు. ఏమయ్యంటే ఆయనకి అమ్నీషియా. ఆయనకి ఇప్పుడు తన తమ్ముళ్ళు ఎవరో తెలీదు, ఏం గుర్తుపట్టలేడు. తింటాడు ఉండడు, ఇప్పుడు చనిపోయినాడు కదా, ఇస్ గాన్. అటల్ బిహారీ వాజ్పేయి ఇస్ డెడ్, ఇస్ దట్ రైట్? 60 years ago. సో అందుకని ఆయన పిలవాలి, ఎందుకంటే ఆయన ఏమి గుర్తుపట్టే పరిస్థితుల్లో లేడు. ఆయన తలరాతలో అంత మాత్రమే రాసి పెట్టినట్టుంది. ఆ తర్వాత ఆరోగ్యం చెడిపోవచ్చు, మనస్సు పని చేయకపోవచ్చు, మెంటల్ డిజార్డర్, ఫర్గెట్ఫుల్నెస్. ఆ రకంగా ఆయన గుర్తు తెచ్చుకున్నారు. కానీ ఆ పరిస్థితిలో ఆయన కాంట్రిబ్యూషన్ ఏమి చేయలేడు. ఎవరిని గుర్తుపట్టలేక ఏ విషయాలు మాట్లాడలేకపోతే తీసుకొచ్చి కూర్చోబెట్టడం హాస్యాస్పదం అవుతుంది. ఇట్ ఈస్ లైక్ ఇన్సల్టింగ్ హిమ్. చలో ఆయన చేసిన సేవలను గుర్తు తెచ్చుకున్నారు, కానీ ఆయన మాత్రం ఇంట్లోనే ఉన్నాడు అప్పుడు. సో పాయింట్ వచ్చి సంబంధ జ్ఞానం. ఈ భూమి మీద పుట్టిన వాళ్ళందరినీ బద్ధజీవులు అంటారు. బద్ధజీవులు అంటే తెలుగులో, ఇంగ్లీష్లో కండిషన్డ్ సోల్స్. కండిషన్డ్ అంటే మీరు మిలిటరీలో పనిచేస్తుంటే, నేను సోల్జర్ని, మీరు డాక్టర్గా పనిచేస్తాను డాక్టర్ని, ఎక్కడ పనిచేస్తా అట్లా ఐడెంటిఫై చేసుకుంటాం. కానీ నిజానికి ఇప్పుడు మీరు డాక్టర్ అన్నారు, అనాటమీ ప్రొఫెసర్. మీరు ప్రొఫెసర్గా అపాయింట్ కానప్పుడు నేను అనాటమీ ప్రొఫెసర్ అని చెప్పుకోలేదు. రిటైర్ అయిపోయిన తర్వాత అది మీ పేర్లోకి రిటైర్డ్ అనాటమీ ప్రొఫెసర్. ఇప్పుడు మీరు ప్రొఫెసర్గా ఏం పని చేయటం లేదు, అయిపోయింది. అంటే అది మీ యొక్క తాత్కాలిక ఉపాధి, టెంపరీ. అట్లా నేను మగవాడిని, ఈ బతుకున్న నాళ్ళు నేను మగవాడిని, చనిపోయిన తర్వాత నేను ఈ శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోతా. అంటే మనకి జ్ఞానం ఉంటే నేను ఈ శరీరంలో ఉన్న ఆత్మ మగ కాదు, ఆడ కాదు. ఆత్మ మగ కాదు, ఆడ. ఈ ఆత్మ మీరు చేసిన కర్మల వల్ల, మీకుండేటువంటి కోరికల వల్ల మీరు ఈ విధమైన శరీరాన్ని ప్రకృతి నియమాల ద్వారా మీకు ఈ విధమైన శరీరం ఇవ్వబడింది. దేవుణ్ణి మీరు అడగడానికి లేదు. మీరు జగన్నాథ్ ఏమయ్యా నాకు ఆడదాని శరీరం ఇచ్చావు, నాకు కావాల్సింది మగ శరీరం కదా, ఆల్ రైట్, గుడ్ లక్, నెక్స్ట్ బర్త్, వచ్చే జన్మలో. ఇప్పుడు తెలియకుండా మనం ఆడ శరీరం పొందడానికి మనం అర్హతను పొందాము, భగవంతుడు ఆ శరీరం ఇచ్చాడు. ఇప్పుడు మీరు పని పెట్టుకొని నాకు ఈ శరీరం కావాలి, ఆ శరీరం కావాలి. మొన్న ఒక అమ్మాయి క్లాస్కి వచ్చింది, इंजीनियरिंग कॉलेज लड़की क्लास में आई थी, अगले जन्म में तुम क्या बनना चाहते हैं? तो लड़के ने क्या जवाब दिया था? ఒక అమ్మాయి ఇంజనీరింగ్ కాలేజీ 4వ సంవత్సరం చదువుతుంది. ఏమ్మా నీకు వచ్చే జన్మ నీకు ఏం కావాలని కోరుకుంటావు? మామూలుగా మీకు ఏమన్నా సంస్కారం, మీకు ఏమన్నా జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం, anatomy knowledge కాదు. You don't know the anatomy of the soul. You may know the anatomy of human body. You are a human anatomist.
ఈ పిల్లి శరీరం ఎలా నిర్మాణమైంది, కుక్క శరీరం, బొద్దింక శరీరం, దట్ ఈస్ ఎ డిఫరెంట్ అనాటమీ, ఫిజియాలజీ. సో అమ్మాయిని అడిగాం, వచ్చే జన్మ నీకు ఏం కావాలా, ఈ జన్మ అంటే ఇంక నువ్వు తప్పించుకోలేవు, ఈ జన్మలో ఈ శరీరంతో ఉండే తాత్కాలిక సుఖాలు కానీ పర్మనెంట్ సుఖం లేదు. ఈ శరీరంతో మీకు తాత్కాలిక సుఖాలు, తాత్కాలిక దుఃఖాలు, ఎందుకంటే చనిపోయినప్పుడు ఇవన్నీ కూడా పోతాయి. ఉదాహరణకి మీకు ఏదో కుష్టు రోగం ఉందనుకోండి, డోంట్ వరీ, ఈ శరీరం వదిలిపెడితే ఈ శరీరంతో పాటు ఆ కుష్టు రోగం కూడా పోయింది, అంతే కదా. అదే రకంగా మనకి అవిటికాలు అనుకోండి, మనకి ఒంటికాలు ఉంది, ఈ జన్మకి ఒంటికాలు, డోంట్ వరీ, ఈ శరీరం పోతే ఆ ఒంటికాలు శరీరం పోయింది, నౌ యూ కెన్ గో ఫర్ ఇంకో కొత్త జన్మ. కాబట్టి దీని అంటారు ఇక్కడ కష్టాలున్నా కూడా తాత్కాలికమే, సుఖాలు కూడా. మీరు అనుకోవచ్చు నాకు కోట్లు 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 ఉన్నాయి, అందుకే మీరు యమరాజు కూడా లంచం ఇస్తారా అయింది, యమరాజు లంచం తీసుకుంటాడే అయింది. ఈ లంచాలు బాపతంతా మనలాంటి రకాలు 4 రాళ్ళు తప్పు మార్గంలో యమరాజుకి ఈ డబ్బులతో పని లేదు. మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా యమరాజు అవన్నీ నా దృష్టి చెత్త కాగితాలు. అంతే కదా. మీరు ఇక్కడ రూపాయి నోట్లు తీసుకెళ్ళి అమెరికా వాడికి ఇస్తే వాడికి చెత్త కాగితాలు. అమెరికాలో ఈ రూపాయి పని చేయదు, అక్కడ డాలర్లు. కాబట్టి యమరాజుకి మన లంచాలతో పని లేదు. ఏదో యమరాజుని మీరు పూజ చేసేస్తారనుకోండి, మనం చేసిన పాడు పనులకు భయపడిపోయి యమరాజు తోలు తీస్తాడు, యమరాజు నరకంలో బారేస్తాడు మనల్ని. కాబట్టి యమరాజుని అది ఏ పద్ధతి అంటే, యమరాజు పూజలు మీరు నేరం చేస్తారు. మీరు నేరం చేసిన తర్వాత మీరు ఎవరిని మీరు పోలీసుని మీరు నేరం చేస్తే తీసుకెళ్ళి మొట్టమొదటి మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతాడు. మీరు ఆ జైలు వాడిని మనం కాకాపడుతుంటే వాడి చేతుల్లో లేదు, జడ్జి గారు డిసైడ్ చేస్తాడు. మీరు సార్ ఏదో ఒక విధంగా జైలు నుంచి బయట పెట్టచ్చండి సార్ అంటే, నా పని కాదు. నీకేమైనా టీ కావాలంటే మామూలుగా జైల్లో వాళ్ళకి సంకటి పెడతాం, నా లెవెల్లో నేను సుఖపెట్టాలంటే ఒక న్యూస్ పేపర్ తెచ్చిస్తా, చదువుకో, లేదా నేను నీకు పాయసం తినాలంటే ఒక కప్పు పాయసం తెచ్చిస్తా. కానీ జైలు నుంచి పంపించేయాలంటే అది నా వల్ల కదా, అక్కడి నుంచి రావాలి. మ్యాజిస్ట్రేట్ గారు ఆయన నీ నేరాన్ని బట్టి వీడి పొరపాటున నేరం వీడి మీద ఆపాదించబడింది, కానీ ఇతను కాదు నేరస్తుడు, వీడిని వదిలిపెట్టండి. ఆ పోలీస్ సూపరింటెండెంట్, ఆ జైలు సూపరింటెండెంట్ వదిలిపెట్టేస్తాడు. లేదా వీడు నేరస్తుడు రుజువు అయింది కాబట్టి వీడిని 5 ఏళ్ళు కంటిన్యూ చేయండి జైల్లో. కాబట్టి పోలీస్ సూపరింటెండెంట్ని మీరు ఎంత కాకబట్టినా రిలీజ్ చేసేది ఆయన కాదు, పైనుంచి రావాలి ఆర్డర్స్. ఆ రకంగా మీరు యమరాజుని ఎంత వేడుకున్నా, ఎంత పూజ చేసినా, నేను నా డ్యూటీలు నేను చేయాలా, నువ్వు నన్ను పూజించినంత మాత్రాన నేను నిన్ను వదిలిపెట్టడం అనేది, నేను వదిలిపెడితే నేను దేవుడి ముందు, జగన్నాథుడి ముందు నేను నా కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చేసిన వాడిని అవుతా, నాకు కూడా పనిష్మెంట్ ఉంటుంది. ఒకసారి యమరాజు మాండుక్యముని వినుంటారు, మాండుక్యముని అన్నప్పుడు ఉండేవాడు గొప్ప ఆయన. మాండుక్యముని చిన్నపిల్లలు ఇంత వయసు, ఎందుకంటే చిన్న వయసులో ఏదో ఆడుకుంటూ ఉంటారు. ఒక తూనీకి వచ్చి వాళ్తే ఆ మాండుక్యముని ఆ పిల్లాడికి, చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఆయనకి గాలిపటం ఏదో గుర్తొచ్చింది, నేను ఈ తూనీకి వెనకాల దారం కడతా. ఆయన వెళ్ళి దారం కట్టాడు. దారం కట్టి దాన్ని తోక కాస్త తెగిపోయింది. అంటే పాపం దానికి బాధ కలిగింది ఆ తూనీకి. ఆ తర్వాత ఏమైంది,
ఆయన ఎదుగొచ్చిన తర్వాత ఆయన గొప్ప ముని అయిపోయినాడు. ఎలాంటి పాడు పనులు లేకుండా తన జీవితాన్ని పవిత్రంగా రోజు 3 గంటలకల్లా నిద్ర లేచి సాదా ఆహారాన్ని సరళమైనటువంటి ఆహారాన్ని తింటూ రోజంతా వేదాలు చదువుకుంటూ భాగవతులు వచ్చిన వాళ్ళందరికీ మేలు చేస్తూ ఈ విధంగా వాళ్ళందరూ కూడా ఆత్మజ్ఞానాన్ని ఇస్తాం. ఎంతోమంది ఆయన గురువుగా నమ్ముకుని ఆ దేశపు పెద్ద పెద్ద మంత్రులు వీళ్ళందరూ కూడా. కానీ ఒకసారి ఒక దొంగతనం చేసి పారిపోతూ భటులు ఆయన వెనకాల పడితే ఆయన పాపం ధ్యానంలో కూర్చుని ఉన్నాడు. ఈ దొంగ ఆయన గుడిసెలో దూరి వెనకాల దాక్కున్నాడు. భటులు పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ పారిపోతూ ఉంటే అంత ఓపెన్గానే ఉంది. పారిపోతూ ఉంటే ఎక్కడ పారిపోలేదు, బహుశా ఈ గుడిసెలో ఏమన్నా దూరం. అందుకని వాళ్ళు వెళ్ళి అడుగుతారు మాండుక్యముని, ఏమయ్యా ఒక దొంగ ఇక్కడి నుంచి ఇటు పారిపోయినాడు, నువ్వేమన్నా చూసావని. ఆయన గుడిసె లోపల దాక్కుని ఉన్నాడు. లోపల ఇటు అసలు దాని వెనకాల ఎక్కడ కూర్చున్నాడు. ఆయన గమనించలా. అని ఇక్కడికి ఎవరు రాలేదు అన్నాడు. వాళ్ళకి అర్థం కానీ వెళ్ళినా అంత ఓపెన్ ప్లేస్, వాడు అంత పరిగెత్తే అవకాశం లేదు. వాళ్ళకి డౌట్ వచ్చింది. మామూలుగా ఆ రోజుల్లో ముని అంటే గౌరవం, కానీ వాళ్ళు సోదా చేయలేదు. కానీ వాళ్ళు ఎంత ఆలోచించినా వాడు అంత ఎగిరిపోయే అవకాశం, అదృశ్యమయ్యే అవకాశం లేదు. కాబట్టి ఈ గుడిసెలోనే అని ఎతికితే వెనకాల ఉన్నాడు. మీరిద్దరు తోడు దొంగలాగున్నారు. నువ్వు దొంగ నాటకాలు వేస్తున్నావు, మునిలాగా వేషం వేసుకుని వెనకాల వాడు దొంగతనం చేసేవాడు. నువ్వు ఉన్నా కూడా నువ్వు ఇటు రాలేదన్నావు, కాబట్టి నువ్వు కూడా దోషి అని చెప్పి ఆయన పాప ఆయన ఈడ్చుకుంటూ లాక్కుండా ఆయన బెదిరిపోతాడు. నేను నా జీవితంలో తెలిసి నేను ఎప్పుడు అబద్ధం కానీ నేను మోసం కానీ నేను చేయలేదు. నేను నన్ను ఈడ్చుకుంటూ పోతున్నారు. తర్వాత రాజుగారు ఈయన మొహం చూడలేదు. రాజుగారు చెప్పాడు, ఒకడు స్వామిలాగా దొంగ వేషం వేసుకుని వీడు ఒక ఘరానా దొంగకి వాడు ఆశ్రయం ఇచ్చాడు, కాబట్టి వీళ్ళకి ఏం పనిష్మెంట్ ఇవ్వాలని. అంటే ఆయన కరెక్ట్, వాడిని శూలం మీద ఎక్కించండి, వాడు చనిపోతే చనిపోతాడు, ఆ పీడను తట్టుకుని బతకగలిగితే బతుకుతాడు, కానీ పనిష్మెంట్ ఇది అంటాడు. సరే అని చెప్పాను. ఇదేందిరా బాబు ఇంత భయంకరమైన, నా జీవితంలో ఎప్పుడు నేను ఒక మామూలు జంతువులకు కూడా నేను ఎప్పుడు హాని చేయలేదు అని చెప్పి ఆయన తన యోగ శక్తితో యమరాజుని కన్సల్ట్ చేస్తాడు. యమరాజుని పిలుస్తాడు. యమరాజు గారు, నేను ఏం చేశాను, నాకు ఇంత చక్కగా బతికి పని చేస్తే నాకు ఈ పనిష్మెంట్ ఏంది అంటే, నువ్వు చిన్నతనంలో ఈ రకంగా దానికి దుఃఖాన్ని కలిగించావు, దానివల్ల నీకు ఆయనకు బుద్ధి ఉందా లేదా, చిన్నప్పుడు తెలియక అంత చిన్న వయసులో దానికి ఇంత ఈ విధంగా నేను బతుకుతుంటే నాకు ఇప్పుడు ఆ పనిష్మెంట్ ఇచ్చేది, కాబట్టి నువ్వు శూద్రుడిగా, నువ్వు యమరాజుగా నువ్వు సరిగ్గా చూడండి విధుడు జన్మ అనేది పాయింట్ వచ్చి మనం అనేది ఇప్పుడు చెప్పుకున్న విషయం. ఈ జీవితంలో అన్నీ కూడా సుఖాలు కానీ దుఃఖాలు కానీ తాత్కాలికం. మనం ఈ జీవితంలో సుఖపడడానికి ఎంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకున్నా కూడా దుఃఖాలు అనేటువంటివి తప్పదు. దుఃఖాలు లేవనుకున్నా కూడా మూర్ఖతనం. దుఃఖాలు లేవనేది తప్పదు. భగవంతుడు భగవద్గీత 12వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. కాబట్టి నువ్వు జీవితంలో వైరాగ్యాన్ని పొందడానికి బుద్ధి లేని వాళ్ళు ఆసక్తిని పొంది
వాళ్ళు పిచ్చాళ్ళలాగా ఇంకా పోగు చేసుకుంటూ పోతూ ఉంటారు. కానీ నిజంగా జ్ఞానం ఉన్నవాడు ఇక్కడ నేను ట్రాన్సిట్ అంటే మనం అంటే ఎప్పుడైనా బస్ స్టాండ్కో రైల్వే స్టేషన్కి పోతారు, మీరు ట్రైన్ ఎక్కేదాకా అక్కడ నిలబడతారు, మీ దారిని మీరు వెళ్ళిపోతారు. అక్కడ ట్రాన్సిట్ అంటారు దాన్ని. అంటే మనం ఎప్పుడైనా వెయిటింగ్ రూమ్లో ఉంటాము రైల్వే స్టేషన్లో, సో అది కంపు కొడుతున్నా అది మనకి నచ్చినట్టున్నా లేకపోయినా ట్రైన్ వచ్చేదాకా కాలక్షేపం చేస్తారు, ఆ తర్వాత మీరు వెళ్ళిపోతారు అక్కడికి. ఎందుకంటే మీకు తెలుసు ట్రాన్సిట్. ఆ రకంగా జీవితంలో ఏమున్నా కూడా మనం తెలుసుకొని నేను ఇక్కడ పరిస్థితుల్ని గొప్పగా మార్చేయడానికి నా జీవితాన్ని తగలేసుకోవడం కంటే అసలు ఇక్కడ జన్మెత్తకుండా ఉండడానికి ఏం చేయాలో ఆ విధంగా బతకడంకి ప్రయత్నం చేయడం మేలు. అంటే వైరాగ్యం. మానవ జన్మ దొరికిందంటే ఎవడయ్యా బుద్ధిమంతుడు అంటే ఎవడు ఎంత వైరాగ్యంతో బతుకుతున్నాడో, ఎవడు ఎంత చాణక్య పండితుడు అన్నాడు. చాణక్య పండితుడు తెలియగలవాడు అంటే ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా తన అవసరాన్ని పూర్తి చేసుకోగలిగిన వాడు చాలా బుద్ధిమంతుడు. అంటే గొడ్డు చాకిరీలు చేయకుండా తన అవసరాన్ని సింపుల్గా అరేంజ్మెంట్ చేసుకోగలిగేవాడు చాలా తెలివిగలవాడు. ఎందుకంటే నీకు టైం మిగులుతుంది. ఆ సమయాన్ని అతడు తన మనస్సును మార్చుకోవడానికి, మనుషులందరూ కూడా వాళ్ళ భౌతిక పరిస్థితులు మార్చుకోవడానికి సైకిల్ నుంచి మోటార్ సైకిల్ నుంచి కారు, గుడిసెలోంచి అద్దె ఇల్లు, అద్దె ఇంట్లోంచి సొంత ఇల్లు, ఈ విధంగా మీరు ఆలోచిస్తున్నారు. కానీ ఒక బుద్ధిమంతుడు తన ఆలోచనని, నాకుండేటువంటి నీచపు ఆలోచనని, నాకుండేటువంటి స్వార్థపూరితమైన ఆలోచనని, నాకుండేటువంటి చెత్త ఆలోచనని, నాకుండేటువంటి జంతు పాశవిక ఆలోచనలు. జంతు ఆలోచనలు అంటే శరీరం కోసం ఆలోచించడం, శరీర సుఖాల కోసం ప్లాన్లు వేసుకోవడాన్ని జంతువుల్లాగా బతకడం అంటారు. కానీ మానవ జీవితంలో మనం ఎలా భగవంతుడితో సంబంధాన్ని, ఆత్మ సాక్షాత్కారాన్ని. కాబట్టి భగవద్గీతలో ఆయన అంటున్నాడు, ఈ సంసారంలో పుట్టిన ప్రతి ఒక్కడు కూడా భగవంతుని మర్చిపోతూ ఉంటాడు. మనం ఎందుకు భజన చేస్తున్నాం? మిమ్మల్ని అందరినీ తోసాం, కదలండి సార్. మీరు సినిమా పాట వేస్తే మీరు అయితే తిరుగుతూ ఉంటారు, అంటే క్లబ్బుల్లో సినిమా పాటలకి. కానీ మందిరంలో భజన జరుగుతుంటే అట్లా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దీనిలో ఉండే ఆనందం మనకి తెలియదు, దీనిలో ఉండే ఆనందం మనకి దొరకటం లేదు. అంటే మన ఆలోచనని సంసారం అనుకుంటే భజనలో ఆనందం ఎక్కడ అనిపిస్తుంది? నీ ఇంద్రియ తృప్తికి సంబంధించినటువంటి పనులు జరిగితే మీకు ఆనందంగా ఉంటుంది. భగవంతుడి పనులు జరుగుతుంటే మనకి ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఆ జీవితంలోకి వెళ్ళలేదు. కానీ మనం చదువుతూ ఉంటాం, సార్ మందిరంలోకి వచ్చినప్పుడు మీరు కొద్దిగా చేతులు ఎత్తి శరణాగతి, లేదా కొద్దిగా కదులతో, అంటే ఈ శరీరంలో పాపాలన్నీ పోవడానికి. సో భగవన్నామం అంటూ ఉంటే మన మనస్సులో ఉండేటువంటి ఇటువంటి ఘటియా విచారం, మన మనస్సులో ఉండేటువంటి ఆలోచనలు ఎప్పుడు కుటుంబం, శరీరం, సంసారం, మనకి ఇది తాత్కాలిక జీవితం అనేది అర్థం కాకుండా ఇక్కడే పర్మనెంట్ అన్నట్టుగా. కాబట్టి దీన్ని ఏమంటారు? బద్ధ జీవితం అంటారు. కాబట్టి మానవ జీవితం అంటే శాస్త్రం ఏం చెబుతుంది? అసతోమ సద్గమయ. ఈ సంసారం నువ్వు తాత్కాలికంగా ఉండేటువంటి స్థానం అని తెలుసుకొని నువ్వు శాశ్వతత్వం ఎక్కడుందో దాన్ని వెతుకు. అసతోమ సద్గమయ మృత్యోర్మ అమృతం గమయ. తమసోమ జతుడు అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి రమ్ము. నశ్వర జీవితం నుంచి శాశ్వత జీవితంలోకి మృత్యోర్మ అమృతం గమయ. నువ్వు అమృతపుత్రుడివి. అమృతత్వానికి అంటే నువ్వు భగవంతుడితో నీకు ఉండేటువంటి సంబంధాన్ని వెతుకు. కాబట్టి ఇక్కడ బద్ధ జీవితం అంటే మనం అసలు సంబంధం వచ్చి మనల్ని ఆత్మగా తెలుసుకోవాలా,
ఆత్మకి సంబంధం పరమాత్ముడితో ఉంది, ఆత్మకి సంబంధం భక్తులతో ఉంది. ఇప్పుడు వీళ్ళంతా ఉన్నారు, మామూలుగా చూస్తే వీళ్ళకి నాకు సంబంధం ఏం లేదు, కానీ ఇప్పుడు మేమంతా ఒక సంబంధంలో ఉంటున్నాం. ఏందయ్యే సంబంధం అంటే, ఏమైనా నా కూతురే అయింది, నా చెల్లెలు అయింది కాదు కదా, కానీ మేము ఇక్కడ ఉంటున్నాం కలిసి. ఏమి ఏంటంటే ఏమికి భక్తి కావాలా, భగవంతుడితో సంబంధం కావాలా. మాకు అంత ఇంత భగవంతుడితో సంబంధం ఉంది, కానీ నేను వీళ్ళతో పాటు ఉంటే నాకు కూడా భగవంతుడితో సంబంధం కలుగుతుంది. అనదర్ 7 minutes ప్రశాంతంగా వినండి. ఇట్ ఈజ్ 8:07 అంతేనా? ఇదే 8:08. 8:15 టెంపుల్ క్లోజెస్, క్లాస్ స్టాప్స్. కాబట్టి మానవ జీవితం మనల్ని ఆత్మగా తెలుసుకోవాలా. నేను ఈ శరీరంలో ఉంటున్నాను, ఈ శరీరాన్ని నేను ఉపయోగించిన కుక్క జన్మెత్తాలా, పిల్లి జన్మెత్తాలా, దెయ్యం జన్మెత్తాలా, దేవత జన్మెత్తాలా, చాయిస్ ఇస్ యువర్స్. మీరు జీవితంలో ఈ జన్మ ఇక్కడికి ఆల్రెడీ డన్. మీరు ఒకసారి జైల్లోకి పోతారు 5 ఏళ్ళకి, ఇంకా ఈ 5 ఏళ్ళు తప్పదు. జైలు నుంచి బయటపడిన తర్వాత నేను ఏ విధంగా బతకాలా, నాకేం కావాలా, దాని గురించి ప్లాన్ చేసుకోవచ్చు. మీరు జైల్లో ఉంటో, ఎందుకంటే 5 ఏళ్ళు సజా, 5 ఏళ్ళు మీకు శిక్ష పడింది, ఇంకా అది తప్పదు. ఏ రకంగా మనకి జైల్లో మనకి ఆల్రెడీ నేను 70 years ఈ జైలు శిక్షను అనుభవిస్తున్నా. నేను ఇంకా ఎన్నేళ్ళు ఈ జైల్లో ఉండాలా ఈ సంసారంలో, ఐ డోంట్ నో. కానీ మొత్తానికి చావు తనంతట తాను వచ్చేదాకా చావు, న్యాచురల్ డెత్ కదా. అదే మీరేం చేయగలరు? మీకు ఈ జీవితం ఇష్టం ఉన్నా లేకపోయినా, ఇష్టం ఉన్నా కూడా భగవంతుడి గెట్ అవుట్ పోవడానికి తయారవ్వాలి. మీకు ఇష్టం లేకపోయినా కూడా వెయిట్, గో ఆన్ టాలరేటింగ్, గో ఆన్ సఫరింగ్. మీరు అనుభవిస్తూనే ఉండాలి, ఎందుకంటే భగవంతుడు ఇంకా మిమ్మల్ని రిలీజ్ చేయలేదు. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ వచ్చి, మీరు మనం ఈ సంసారంలోకి వచ్చేసాం, దానికి మనం ఏం చేయలేము. కానీ వచ్చే జన్మ మీకు ఏం కావాలి అనేది మీరు ఇప్పుడు తెలుసు. అది భగవద్గీతలో ఉండే జ్ఞానం, సంబంధ జ్ఞానం. భగవద్గీత నుంచి ఏం తెలుసుకోవాలి అంటే, నేను ఎవరిని, నా సంబంధం ఎవరితో ఉన్నది, మరి నాకు మీ సంబంధం ఉన్న వాళ్ళతో, అంతే. ఇప్పుడు మీ ఆయన, మీ పిల్లలు, వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు మీరు రోజంతా. అబ్బాయికి ఇది కావాలా, అల్లుడికి ఇది కావాలా, ఆయనకి ఇది కావాలా, మనవడికి ఇది కావాలా, నాకు ఇది కావాలా ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఆత్మగా తెలుసుకున్నప్పుడు మరి మన ఆలోచనలు ఎప్పుడూ కూడా దేవుడి వైపుకి వెళ్తూ ఉండాలి. కుంతీదేవి కృష్ణుడు హస్తినాపురం వదిలిపెట్టి ద్వారక వెళ్ళిపోతుంటే కుంతీదేవి ప్రార్థిస్తుంది. ఏమంటుంది? ఏ రకంగా వయసులో ఉండే యువతులు ఆకర్షణలు పడుతూ ఉంటారు, ఎవరు చెప్పక్కర్లా, పడుతూ ఉంటారో, ఆ విధంగా నా మనసు మీ మీదకి మళ్ళాల. లేకపోతే మీరు ఎందుకు పెళ్లి చేసుకున్నారు? న్యాచురల్. వయసులో ఉన్నప్పుడు నేను పెళ్లి చేసుకోవాలి, ఆలోచనలు అటు ఇటు. ఆ తర్వాత ఇంకో అంటాడు, ఏ విధంగా నదులు ఎక్కడ ప్రారంభమైనా కూడా అవన్నీ సముద్రాన్ని చేరుకుంటూ ఉంటాయి కదా. ఆ రకంగా నా మనసు, నదులు ఏ విధంగా సముద్రం వైపుకి వెళ్ళిపోతూ ఉంటాయో, నా మనసు సహజంగా మీ మీదకి వెళ్ళాలా. ఏ రకంగా యువతులకు ఆకర్షణలు ఉంటాయో, సహజంగా నాకు ఎప్పుడు మీ మీద ఆకర్షణ కలుగుతుంది అని కుంతీదేవి కృష్ణుని ప్రార్థిస్తుంది. తన పిల్లలు భక్తులైనా కూడా నాకు వీళ్ళ మీద ఉండే స్నేహపాశాన్ని తొలగించండి, ఎందుకంటే ఇవన్నీ శాశ్వతం కాదని చెప్పి. కాబట్టి భగవద్గీతని ఏమన్నారు? యోగ విద్య. నిన్ను నువ్వు తెలుసుకో మొదట,
తెలుసుకొని మరి నా ఆలోచనలు ఆధ్యాత్మికంగా ఎందుకు లేవు, నా ఆలోచనలు భగవంతుడికి నేను సేవ చేసుకొని ఎందుకు రావట్లేదు నాకు ఆలోచనలు. మనం నానా రకాలుగా సంసారంలో సేవలు చేస్తున్నాం, సమాజ సేవలు, కుటుంబ సేవలు, మనం దేశ సేవలు, తర్వాత ఇతర జీవులకు సేవలు, జీవకారుణ్యం. కానీ మనసు దేవుడి మీదకి ఎందుకు పట్టాల? మనకు అన్నీ ఇచ్చింది ఆయన, మానవ జన్మ ఇచ్చాడు. మానవ జన్మలో మనం దేవుడిని తెలుసుకోకపోతే ఇంక ఎప్పుడు మనం దేవుడి వైపుకి మనం పోగలుగుతాం? అంటే భగవద్గీతలో సంబంధ జ్ఞానము, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, ఈ జీవులన్నీ కూడా శాశ్వతంగా నాకు సంబంధించిన వాళ్ళు. దాన్ని పోగొట్టుకొని వాళ్ళు ఈ జన్మలో ఈ మొగుడు, వచ్చే జన్మలో ఆ పెళ్ళాం, ఇంకో జన్మలో కుక్కలు పిల్లులు ఇట్లా తిరుగుతున్నాం మనం. దీన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలి? బట్ నేను చెప్పేదేనండి, కానీ ప్రశ్నలు వింటే క్లాస్ అయిపోయిన తర్వాత కూర్చుందాం. కాబట్టి భగవంతుడు ఆయన ఎప్పుడు దాకా నువ్వు నాతో సంబంధాన్ని పెట్టుకోవో, నిజమైనటువంటి సుఖం దొరకనంత వరకు నువ్వు నకిలీ సుఖాలని వదిలిపెట్టలేవు. ఎందుకంటే సుఖం లేకుండా బతకడం కష్టమైపోతుంది. కాబట్టి మనకి నిజమైనటువంటి సుఖం దొరికిందంటే మనం దానిలో పడిపోతాం. అప్పుడు మనం పాపపు జీవితం లేదు, మనం దేవుణ్ణి మర్చిపోవడం లేదు. కాబట్టి నిజమైనటువంటి ఆనందం, దాన్ని ఆధ్యాత్మిక ఆనందం అన్నారు. మనుషులు శరీర ఆనందం, మానసిక ఆనందం దాన్ని దాటితే తర్వాత వాళ్ళకి తెలియదు పాపం. కానీ భగవద్గీత, మీరు భగవద్గీత చదివినట్లయితే మీ అసలైన ఆనందం ఏంటి? మీరు అడిగితే ఏం మీకు కావాలంటే, నాకు సినిమాలంటే ఇష్టం సార్. నేను ఇందాక సగంలో చెప్పా, ఆ ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిని అడిగా, కొద్దిగా మాట్లాడింది, ఇట్లా క్లాసులో కూర్చుంది. నీకు వచ్చే జన్మ ఉంటే నువ్వు ఏం కావాలనుకున్నావు? వీళ్ళందరూ నవ్వేట్టుగా విచిత్రమైన జవాబు ఇచ్చింది, నేను పిల్లి జన్మ ఎత్తాలని కోరుకుంటున్నాను. అంటే నీ ఎలకలు తినడం మీకు ఇష్టమా? రాత్రులు నిద్ర లేకుండా తిరగడం మీకు ఇష్టమా? తర్వాత మీరు నీచమైనటువంటి బతుకు, పిల్లి బతుకు కదా, అదే నా అట్లా కోరింది. అంటే ఇంట్లో ఏదైనా పిల్లిని పెట్టుకున్నట్టుంది, అది మేమని మూతి నాకుతూ ఉంటుంది, ఏం పాడు అది. ఆ ఇద్దరి మధ్య ప్రేమ ఏందో, ఆ వద్దన్నా కూడా వచ్చే జన్మలో పిల్లి జన్మ ఎత్తాల్సిందే. పిల్లితో ప్రేమ ఉంటే ఆల్రెడీ భగవంతుడు, నువ్వు మనిషి, అది పిల్లి, ఎందుకు నువ్వు కూడా పిల్లి జన్మ ఎత్తి ఇద్దరు ముడ్డి వాసన చూసుకుంటే మూతులు నాకుంటే తిరగండి అని చెప్పి భగవంతుడు వదిలిపెడతాడు. అంటే మానవ జీవితం అనేది వీటన్నిటి నుంచి బయటపడి ఎలా మనం శుద్ధమైనటువంటి, దీనంటారు సచ్చిత్ ఆనందం, పవిత్రమైనటువంటి నిత్యమైనటువంటి శుద్ధమైనటువంటి ప్రేమ ఆనందం కోసం మనం ఈ శరీర చైతన్యం నుంచి మనం భగవత్ చైతన్యాన్ని చేరుకోవాలి. అందుకే ప్రభుపాద ఇస్కాన్ని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, మానవ జన్మ ఈ జడ చైతన్యం నుంచి మనం దివ్య చైతన్యంలోకి ప్రవేశించాలి. దానికి సులభమైన మార్గం ఎప్పుడు ఈ కలికాలంలో కలియుగ ధర్మము నామ సంకీర్తన. అందరూ అనండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.